పత్రికను చూద్దాం. మొదటగా ఇక పొగబట్టిన మృత్యువు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం. ఒకే కుటుంబంలోని 17 మంది మృత్యువాత. మృతుల్లో 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు. షార్ట్ సర్క్యూట్ కారణమన్న అగ్నిమాపక శాఖ అధికారులు. దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల చొప్పున పరిహారం. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు. బాలికను తీసుకొస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఘోరమైన పరిస్థితి ఉంది. ఎట్లా పబ్లిక్ ఎట్లా గుమిగిడిలో చూడొచ్చు మనం. ఇక చారిత్రక చార్మినార్ సాక్షిగా హైదరాబాద్ పాత బస్తీలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుల్జార్ హౌస్ చౌరస్తాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పొగ వ్యాపించి ఉక్కిరి బిక్కిరై ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. ఒకే అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు, 5 పురుషులు ఉన్నారు. అపస్మారక స్థితికి చేరిన 4 ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ పెను విషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్లా శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్ తదితరులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించేందుకు. కానీ ఘోరమైన పరిస్థితి ఉంది. ఓల్డ్ సిటీలో, పాత బస్తీలో ఏ బిల్డింగ్ చూసినా కూడా కనీసం ఇంత మెట్ల మార్గం ఉంటుంది. ఒకడు పైకి పోతే ఒకడు కిందికి రాని పరిస్థితులు. ఈ పర్మిషన్లన్నీ ఎట్లా వచ్చినాయి? వీటిపైన సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉంటది. అగ్ని జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్న రాజకీయ నాయకులు, అధికారులను చూస్తా ఉన్నాం. స్వప్నాలోక్ కాంప్లెక్స్ లో 2 years బ్యాక్ జరిగిన అగ్ని ప్రమాదంలో 6 చనిపోయి 5 తీవ్ర గాయాల పాలైనా కూడా ఇప్పటికీ మనం గుణపాఠం నేర్చుకోలేదు. అదే స్వప్నాలోక్ కాంప్లెక్స్ లో డిమాలిష్ చేస్తా అన్నారు. ఇప్పటికీ స్వప్నాలోక్ కాంప్లెక్స్ మళ్ళా రన్ అవుతా ఉంది. పొరపాటున ఏదైనా జరిగితే మొత్తం స్మాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడ మద్యం ధరలు పెంచి మద్యం మత్తులోకి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ధరలు పెట్టినా తాగటోడు తాగుతూనే ఉంటారు. కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ధరలు పెంచడం కాదు. ఇక్కడ కూడా అదే పరిస్థితులకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఎటు పోతుందో రాష్ట్రం అర్థం కాని పరిస్థితిలో ఉంది. త్రుటిలో తప్పిన మరో పెద్ద ప్రమాదం. మైలార్దేవపల్లి మంటలు, 50 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. అది పరిస్థితి. ఇక పోడులోను సిరులు. ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం. 6 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పనే లక్ష్యం. రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్ది మెరుగైన ఉత్పాదక సాధించేలా ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయబోతుంది. తద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని భావిస్తుంది. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో 12,600 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకాన్ని సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అంటే ఈ రోజే మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడు పట్టాలు మంజూరయ్యాయి. ఇందులో విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. గిరిజన రైతుకు 2.5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్, అంతకు తక్కువ ఉంటే సమీప రైతులను కలిపి బోర్వెల్ యూజర్ గ్రూప్ గా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది మంచి ముచ్చటనే. వాస్తవంగా ఇక్కడ ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. మీరు కాంగ్రెస్ కు సంబంధించింది చూడొచ్చు. ఇక్కడ రాజీవ్, ఇటు ఇందిరా, ఈ పేర్లు తప్ప జవహర్ లాల్ నెహ్రూ, ఈ పేర్లు తప్ప వేరే పేర్లే తీసుకురారు. ఎందుకు ఇటువంటి మంచి ప్రోగ్రామ్ కి పివి నరసింహారావు పేర్లు ఎందుకు పెట్టారు? తెలంగాణ బిడ్డనే కదా, అనేక భాషలు మాట్లాడిన కోవిదుడు కదా. ప్రణబ్ ముఖర్జీ అటువంటి బిగ్ లీడర్స్ పేర్లు ఎందుకు పెట్టారు?
షీలా దీక్షిత్ అటువంటి బిగ్ లీడర్స్ పేర్లు ఎందుకు పెట్టారు? ఓన్లీ కుటుంబం కుటుంబం, కేసీఆర్ ను కుటుంబం అనేది తిట్టిన కాంగ్రెస్ వాళ్ళు మరి మీరు చేస్తున్నది ఏంది? కుటుంబం కాదా? ఏ పేరు తీసుకున్నా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్, ఇవి తప్ప వేరే పేర్లే రావా మీకు? సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ కోసమే కష్టపడ్డాడు కదా, మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేర్లు ఎందుకో పెడతలేరు?